డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐటీడీఏ పరిధిలో ఆగిన పనులను త్వరలో ప్రభుత్వం మొదలు పెడుతుందన్నారు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉద్యమకారుల ఆశయాల అమలుకు కృషి చేస్తామన్నారు సీతక్క. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. చాలా కాలం నుంచి నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారన్నారు. వారికి జీతాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు బట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి వర్గ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా మనం ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్, షెల్టర్. ఐటీడీఏలో ఆగిపోయిన కుంటుపడిన పనులను మళ్లీ పరుగులు పెట్టిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 4 ఏళ్లుగా ఐటీడీఏ పాలక మండలి సమీక్షా సమావేశం నిర్వహించలేదని తనకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక భద్రాచలం అభివృద్ధిని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐటీడీఏ జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ఐటీడీఏ పరిధిలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ఉద్యమకారుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఉంటుందని అన్నారు మంత్రి సీతక్క. గత పాలకులు ఉద్యమకారుల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి వారి ఆశయాల అమలు సాధనకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి సీతక్క. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆశలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా క్యాబినెట్కు వివరించి మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరిగే విధంగా చొరవ తీసుకుంటానని మీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమ అభివందనాలు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. టెక్మాల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 2,05,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, స్కూల్కు అవసరమైన సదుపాయాలను, అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సౌకర్యాలు అవసరమో అన్ని సౌకర్యాలు ఫస్ట్ కల్పించాలి. మీది ఎంప్లాయీస్ అనేది సెకండరీ ఇష్యూ. దట్ విల్ టేక్ ఇట్ అప్ ఆఫ్టర్ 6 months టైం. ఐ నో ఇట్, ఐ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనకి ఏం కావాల్సింది, ఇంకొక 1,50,00,000 అవసరం ఉంది. అవి కూడా మీకు త్వరలోనే మంజూరు చేస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం దంపతులు. మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజయ్యతో పాటు మల్గుత్ రమేష్, సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు రాజయ్య. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయని ఏదైతే కాంగ్రెస్ విధాన నిర్ణయం ఉందో, ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అందుకే ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తాను. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు రాజయ్య. తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.